వాళ్ళు మన ఆడబిడ్డలన్నా నరేంద్ర మోడీ వాళ్ళ సొంత అన్నలక చూస్తారన్నా. కానీ రేవంత్ రెడ్డి సార్ ఏం చేసిండు తెలుసా? 40,000 బుర్కాలు తెప్పించిండు పాకిస్తాన్ నుంచి. 40,000 బుర్కాలు తెప్పించి ఇలా వాళ్ళతో దొంగోట్లు వేయించడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇక్కడున్న ముస్లిం మహిళలు జాగ్రత్తగా ఉండాలి అన్న. రాజ్యాంగం అందరికీ ఒకటే, ఎలక్షన్ కమిషన్ అందరికీ ఒకటే. నేను ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఓటు వేసేటప్పుడు తప్పకుండా ఫేస్ చూడాలి, ఓటు వేయించాలి. ఓటు వేయిస్తేనే రాజ్యాంగం అందరికీ ఒకటే. ఎవరి అయ్య జాగిరి కాదు, ఎవరి తాత జాగిరి కాదు. అందుకే జుబ్లీస్ ఎన్నికలన్నా గెలవాలన్నా మనం లేకుంటే బీఆర్ఎస్లు వాడితే రానేరాడు. కాంగ్రెస్ కు బీజేపీకే పోటీరా. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు? మాకు ముస్లిం ఓటు బ్యాంక్ కోసం చూస్తున్నారు. మరి 3 లక్షల మంది హిందువులు ఓటు బ్యాంక్ అవుతారా కారా? పక్కా చెప్పురన్నా. నుదుట బొట్టు పెట్టి చేతికి గాజులు వేసుకొని పొద్దున్న లేచి స్వామివారికి అమ్మవారికి పూజించే నా అక్కల్లారా, నా చెల్లెల్లారా, ఆ రాముని వారసులమైన పార్టీ భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. నూట బొట్టు పెట్టి జై శ్రీరామ్ అని గర్జించే గాండ్రించే, భారత్ మాతాకి జై అని గర్జించే గాండ్రించే నా తమ్ముళ్ళారా, గల్లీ గల్లీ తిరగండి. హిందువులను ఓటు బ్యాంక్ మార్చండి, హిందువుల చైతన్యం కలిగించండి. ఈ జూబ్లీస్ లో 3 లక్షల మంది హిందువులు ఒక్కరైతే ఏ విధంగా గుణపాఠం చెప్తామో ఇలా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది. కాబట్టి నాకు రక్తం మసిలి వచ్చిన ఇలా హైదరాబాద్ కు చచ్చిపోతున్నా. కానీ ఒకటే లక్ష్యం అన్నది, ఆ చార్మినార్ మీద కాశాబ్ జెండా ఎగిరేయాలన్నా. కాదా నమ్మరతోని? కాదా అన్న? అక్కడ అరే మనని చార్మినార్ రాని అన్నారన్న పోయినామా లేదా? అది జరగాలంటే ఇక్కడ ఏం కావాలి? సర్వే సంస్థలన్నీ వాళ్ళ సంచలనాలన్నీ తలగిందులు కావాలి. ఇంకోసారి ఎవ్వరు సర్వే చేయదు. అటువంటి ఫలితాలు ఇలా జూబ్లీస్ రావాలన్నా. లేకుంటే ఏమైతే తెలుసా అన్న, ఇలా మొత్తం అలరాజ్యం వస్తుందన్న. బతకలేమన్నా, హిందువుల బతుకు బిచ్చ బతుకవుతుందన్నా. నేను ఏదో రెచ్చగొట్టడానికి చెప్తలేనన్నా, మన బతుకు బర్బాద్ అయితే అన్న. ఇక్కడ ఒక్కటి గెలిస్తే ఇలా తెలంగాణ మొత్తం ఇలా హిందువుల పరిస్థితి అడుక్కునే పరిస్థితి ఇప్పటికే వచ్చిందన్న. అన్న నిజామాబాద్ లో కానిస్టేబుల్ చంపిన, ప్రమోద్ చంపిన కానిస్టేబుల్ చంపినటువంటి లుచ్చగాడు ఎవడన్నా? రియాజ్. ఏం పేరన్నా? అరే ఇక్కడ డీసీపీ చైతన్యం మీద దాడి చేసే దొంగ ఎవరన్నా? అన్సారీ. ఏం పేరన్నా? అరే మన గో రక్షకుడు సోన్ మీద దాడి చేసింది ఎవరన్నా? ఇబ్రహీం. ఎవరన్నా? ఇబ్రహీం. కానీ ఎక్కడ శ్రీనివాసో, రమేషో, సురేషో ఎవరు లేరు కదన్నా, ఎవరు లేరు కన్నా. ఇవాళ మళ్ళా గెలిస్తే మన పరిస్థితి ఏందన్నా? కాబట్టి దయచేసి అన్న అంత గుర్తుంచుకోండి. ఇవాళ ఎన్నికలు మంచి ఎన్నికలు ఇవి. ఇలా ఎన్నికలు మన కోసం వచ్చిన ఎన్నికలు. ఇలా అక్కడిక్కడ తప్పుడు ప్రచారం నమ్మకండాక ఇలా బోరబండ గురించి మేము ఆలోచిస్తాం. బోరబండను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మేం తీసుకుంటాం. ఇలా వాళ్ళ మాటలు నమ్మకండి. వాళ్ళ మాటలు నమ్మితే మళ్ళా మీరు పేనమికలు పోయి పొయ్యిలో పడ్డట్టు. దయచేసి అలా ఇలా దీపక్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిచండి. ఆ రోజు దీపక్ రెడ్డి గారు ఫోన్ చేసిండు, ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టాచ్యూ చేసి అన్నాడు. ఈ రోజు పనిచేయన్నా, మీరు రేపటి నుంచి మొత్తం గాయి గత్తర వేసి ఇలా దీపక్ రెడ్డి గెలిపండి. శివాజీ స్టాచ్యూ వట్టి రాత్రి కాదన్నా, ఇలా కాంస్య విగ్రహం పెట్టించే బాధ్యత నాది అన్న. మీకు శివాజీ విగ్రహం కావాలంటే ఇలా దీపక్ రెడ్డి గెలండి. లేకుంటే నవీన్ ఖానో, సునీత బేగమో గెలిస్తే ఏమవుతుంది? మీ కమ్యూనిటీలన్నీ మసీలు అవుతాయి, దర్గాలవుతాయి. బక్రీద్ పండుగ వస్తే మీ గల్లీలని రక్తం ఏరులై వాడుతుంది. మీ గల్లీలో మీరు వినాయక పండుగ వేసుకోరాదు, దసరా పండుగ వేసుకోరాదు, హనుమాన్ జయంతి వేసుకోరాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసుకోరాదు అన్న. 2047 వరకు ఈ దేశాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చాలని చెప్పి ఓవైసీ కలలు కంటుంటే, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చడానికి ఇలా రేవంత్ రెడ్డి ఓవైసీ కలిసి
ఇవాళ కుట్రలు పడుతున్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా తెలంగాణలో హిందూ సమాజం ఆలోచించాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ రాజ్యం రావాలా, ఇస్లాం రాజ్యం రావాలా, ఈ తెలంగాణ రాష్ట్రంలో కాషాపు జెండా రెప్పరెప్పలలో, పచ్చ జెండా రెప్పరెప్పలలో హిందూ సమాజం ఆలోచించాలి. తెలంగాణలో హిందూ సమాజం అంతా ఈ జుబ్లీస్ లోని 3 లక్షల మంది హిందువులు ఓటు బ్యాంక్ మారాలని కోరుకుంటున్న విషయాన్ని జుబ్లీస్ లోని హిందూ సమాజం ఆలోచించాలి. మీకోసం మా రామచంద్రరావు గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు భరోసా ఇవ్వండి, మాకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వండి. ఈ రేవంత్ రెడ్డి ఎంఏ పార్టీల యొక్క పని వాళ్ళని ఖతం చేసే బాధ్యత మాది అన్న. ఇప్పటికే మొన్నటిదాకా ఈ బోరబండలో ఓకే ట్యాక్స్ ఉండే. ఓకే ట్యాక్స్ అంటే ఓవేసీ కేటీఆర్ ట్యాక్స్. ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే ఒరే ట్యాక్స్ అవుతుంది. ఒరే ట్యాక్స్ అంటే ఓవేసీ రేవంత్ ట్యాక్స్. మీకు ఓకే ట్యాక్స్ ఒరే ట్యాక్స్ కావాలంటే అట్టొకటేయండి. లేదు ఇక్కడ స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవాలి. మా బోరబండ అభివృద్ధి చెందాలి అంటే మా దీపక్ రెడ్డి గారి కమలం పువ్వు గుర్తు మీద ఓటేయండి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అక్కడ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఇలా డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే ఇవాళ మనకు న్యాయం జరుగుతుంది. మనం ఇచ్చే పైసలన్నీ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ మొత్తం డైవర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎంఏ పార్టీని బొంద పెట్టాలంటే ఈ జుబ్లీస్ లో భారతీయ జనతా పార్టీ వైపు హిందూ సమాజం ఆలోచించాలని చెప్పి, భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి తప్పుడు ప్రచారాలు నమ్మకండి. సర్వే పేరుతోని సోషల్ మీడియా ద్వారా చేసేటువంటి ప్రచారాన్ని నమ్మకండి. ఇలా మొత్తం ఈ 3 రోజుల పూట మొత్తం వాతావరణం మారిపోతుందన్న. హిందువులు ఓటు బ్యాంక్ ఎట్లా చూస్తారన్నా పోతన్నా. రేపు పొద్దున్నే పెద్దమ్మ గుడి పోతున్నా. రేపు దర్శనం చేసుకుంటానా. దర్శనం చేసుకొని ఎవడత్తారో ఎట్లా వస్తారో చూస్తున్నా. ఇలా 100% నేను మీకోసం పనిచేస్తున్నామన్నా. మరి రామచంద్ర గారు మీకోసం పనిచేస్తున్నారన్నా. మీకోసం పనిచేస్తుంటే మీ ఆశీర్వాదం మాకు కావాలన్నా. ఇది ఆషామాషి ఎన్నికలు కావాలన్నా. ఊకే చెప్తున్నాక ఒకటి ఆషామాషి ఎన్నికలు కావు. వాళ్ళ తురుకోల రాజ్యం వస్తున్నది ఇజ్జ పోతుందన్న మనది. ఈ బతికేందన్న మనది. టైంపాస్ పాలిటిక్స్ చేయకండి అన్న. నేను 2 చేతులు జోడించి మొక్కుతున్నా హిందువులందరికీ. మీరు ఓటు బ్యాంక్ అమ్మారండి. మీరు దండం పెడతా ఈ సమస్యలు తర్వాత. కానీ ఉన్న కొంప కొల్లరైతుంది మనది. మన హిందువుల బతుకులు నాశనం కాబోతున్నాయి. ఇలా అనేక దాడులు జరుగుతున్నాయి, అనేక అవరోధాలు జరుగుతున్నాయి. ఇలా అలా కాబట్టి దయచేసి మీరందరూ కూడా కష్టపడి పనిచేసి వాడు 10,000 ఇస్తే తీసుకోండి. వీళ్ళు మిక్సీలు క్రషర్లు ఎవ్విసినా తీసుకోండి. కొంచెం డిమాండ్ పెంచారానే అంటే బీజేపీ ఇప్పుడు గెలుస్తున్నాం కదా, అందుకే 20,000 ఉంచినట. 20,000 తీసుకోండి. ఆ కేసీఆర్ అంతకుముందు దొంగోట్ల పిచ్చం చేసిండు. లెక్క పెట్టుకోండి, ఒరిజినల్ ఓట్ల దొంగ ఓట్ల. మళ్ళా 20,000 పక్క లెక్క తీసుకోరక్క. ₹1 తక్కువ తీసి లారీ థాట్ పని చంపురి. ఓటు మాత్రం అమ్ముకోకూడదు. ఇక మేము పైసలు ఇవ్వమక్క. పైసలు ఇస్తే పార్టీ కాదక్క మాది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.